ఇంట్లో దీపం పెట్టారు, లేదంటే ఇంట్లో ఏదో పని కోసం కత్తిపీట పెట్టారు, చిన్న పిల్లోడిపై కోసుకున్నాడు. అసలు కత్తిపీట తెచ్చినోడి తప్పు పట్టాను ఇప్పుడు. అర్థమవుతుందా? ఎవరిది తప్పు? మొదటి ఆదాము హవ్వల దగ్గరే మనకు తెలియచేసినటువంటి నిజం ఏంటంటే, ఈ భూలోకంలో పరిశుద్ధులు ఎవరు, పాపులు ఎవరు, డిఫరెన్స్ చెప్పండి నాకు. చెప్తాను. ఆత్మను ఈ మట్టి దేహములో పెట్టి, ఈ మట్టి దేహము ఆకర్షించేటటువంటి మట్టి లోకములోనే ఈ దేహాన్ని ఉంచి 60, 70, 80, 100 సంవత్సరాల వయస్సును ఇచ్చి, ఈ కొద్ది దినాలు మీరు పరిశుద్ధంగా బ్రతికితే, అడ్డగోలుగా కాకుండా, ఇష్టానుసారంగా కాకుండా, తమకు ఇవ్వబడినటువంటి శరీరాలను పరిశుద్ధంగా ఎవడైతే కాపాడుకుంటాడో వాడు నాకు కావాలి. చేయబడింది గనక మొదటగా మన అందరి కన్న తండ్రి, మన అందరి దేవుడు, సమస్త సృష్టిని సృష్టించిన ఆ ఏకైక దేవునికి, ఆయన కుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో ఆ దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని ఆ మాటలను అనుసరించి దేవుణ్ణి సంతోషపరుస్తూ బ్రతకాలి అనే ఆశ, ఆలోచన కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్వశ్చన్ నెంబర్ 2. ఒక పాపి పుడతాడు, పాపం చేస్తాడు, చనిపోతాడు, నరకానికి వెళ్తాడు అని తెలిసి కూడా పుట్టించటం ఎందుకు, బాధపడటం ఎందుకు? అర్థమైందా? క్వశ్చన్ ఏంటి? ఇదేనా తమ్ముడు? ఒక పాపి పుడతాడు, పాపం చేస్తాడు, చనిపోతాడు, నరకానికి పోతాడు అని తెలిసి పుట్టించడం ఎందుకు, బాధపడటం ఎందుకు? బాధ ఎవడు పడుతుంది తమ్ముడు? దేవుడు బాధపడటం ఎందుకు అని చెప్పేసి తమ్ముడి సెకండ్ క్వశ్చన్. ఇలాంటిది ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఇంకో క్వశ్చన్ ఏంటి అని అంటే క్వశ్చన్ నెంబర్ 4. ఈ రెండు క్వశ్చన్కి ఆన్సర్ సేమ్. ఫస్ట్ క్వశ్చన్, ఇందులో నువ్వు అడిగిన దాంట్లో సెకండ్, బోర్డు మీద ఫస్ట్, ఇది సెకండ్. ఒక పాపి పుడతాడు. తమ్ముడు వినాలి జాగ్రత్తగా. ప్రతి మనిషిని పుట్టించేది ఎవరు? ప్రతి మనిషిని పుట్టించేది ఎవరు? ఏ మనిషి అయినా సరే, ఏ మనిషినైనా సరే దేవుడే కదా పుట్టించేది. ఒక మనిషి పాపిగా పుడతాడా? ఒక పాపి పుడతాడు అంటే పుట్టిన తర్వాత పాపి అవుతాడని నీ ఇంటెన్షన్. కానీ ఏ మనిషి కూడా పుట్టుకతో పాపి కాడు. పుట్టుకతో పాపి ఎవడు లేడు. ప్రతి మనిషిని దేవుడు ఎలా పుట్టించాడు అని అంటే యథార్థవంతులుగానే పుట్టించాడు అని చెప్పడానికి ఒక రిఫరెన్స్ రాసుకోండి. 7వ అధ్యాయము 29, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులునుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. అంటే పుట్టించేటప్పుడు మాత్రం దేవుడు ప్రతి మనిషిని యథార్థవంతుడుగానే పుట్టిస్తున్నాడు. పుట్టిన తర్వాత పాడైపోతున్నాడు, పుట్టిన తర్వాత పాపిగా మార్చబడుతున్నది తప్ప పుట్టుక నుంచి ఏ మనిషి పాపి కాడు. అంటే దేవుడు అందరిని ఎలా పుట్టిస్తున్నాడు? యథార్థవంతుడుగానే పుట్టిస్తున్నాడు. పుట్టిన తర్వాత పాపం చేస్తున్నాడు. సరే, పుట్టిన తర్వాత పాపం చేస్తాడు అని దేవునికి తెలుసు కదా, తెలిసి ఎందుకు పుట్టించాడు కదా. ఇప్పుడు తెలిసి ఎందుకు పుట్టించాడు అనేది, పుట్టించడం ఎందుకు, బాధపడటం ఎందుకు అనేటువంటి క్వశ్చన్ ఇది. అయితే ఇప్పుడు పాపం చేస్తున్నారు మనుషులు అని దేవునికి తెలుసు, ఓకే. అయితే పాపం చేయటంలో మొదటి మనిషి ఎవరు? మొదట పాపం చేసింది ఎవరు? ఆదాము. బాగా వినండి జాగ్రత్తగా. మొదట పాపం చేసింది ఎవరమ్మా? ఆదాము అండ్ హవ్వ గారు. వీళ్ళిద్దరే కదా మొదట పాపం చేసింది. మొదట పాపము వీళ్ళు చేశారు. మొదట పాపం వీళ్ళు చేయటానికి కారకుడు ఎవరు? సర్పము. బాగా వినండి తమ్ముడు, అర్థమవుతుందా? ఆదాము, హవ్వ, సర్పము, ఈ మూడింటిని నిర్మించింది ఎవరు? దేవుడు కదా. ఇప్పుడు ఈ సృష్టి అంతటిని తయారు చేసింది ఎవరు
చెప్పాలి. ఈ సృష్టి అంతటిని తయారు చేసింది ఎవరు? మరి మీకు ఇది అర్థమవుతుందని నేను చెప్తున్నది. దేవుడే తయారు చేశాడు. ఇప్పుడు ఈ సృష్టి అంతా ఎవరిది? ఎవరిది? దేవునిది. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మా ఇల్లు అనుకోదు. ఇది మా ఇల్లు. మా ఇంట్లోనికి మీరందరూ వచ్చారు. నేను పర్మిషన్ ఇవ్వకుండా మీరు వస్తారా ఇంట్లోనికి? వస్తారా? కొత్తోళ్ళు ఎవరైనా రావాలంటే బయట నుంచి డోర్ కొట్టి పర్మిషన్ తీసుకునే కదా, అడిగి కదా రావాల్సింది, అడగాల్సిందే కదా. ఇప్పుడు ఆదాము హవ్వలు పాపం చేయకముందు, పాపం చేసినప్పుడు ఎక్కడున్నారు? ఏదైనా తోటలో ఉంది. అదే ఏదైనా తోటలోనికి సర్పాన్ని పంపించింది ఎవరు? అంటే సర్పాన్ని పంపించింది దేవుడే. దేవుడు సర్పాన్ని పంపించకపోతే మోసం చేసే అవకాశం ఉందా? లేదు. ఇంకా వెనకాల ఉన్నటువంటి అభిగాడు అడిగినటువంటి ప్రశ్న, అసలు పాపం చేయాలంటే చెట్టు ఉండాలిగా. యాక్చువల్గా ఒక చెట్టు దేవుడు తోటలో చెట్టు వేసాడు కదా. ఈ చెట్టు వేయకపోతే, అసలు మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్షము ఏదైనా తోట మధ్యలో ఉన్నటువంటి ఆ వృక్షమే లేకపోతే పాపం చేసే అవకాశం ఉందా? ఆదాము హవ్వలు చేసే అవకాశం లేదు. ఇప్పుడు ఏంటి, అసలు దేవుడు ఈ చెట్టు ఎందుకు పెట్టాడు? చెట్టే లేకపోతే పాపం చేసే అవకాశం లేదు కదా. అర్థమవుతుందా? అంటే ఈరోజు మాత్రమే కాదు, రేపటి దినాన ఒక సమస్యను ఎలా సాల్వ్ చేయాలి, ఒక విషయాన్ని అర్థం చేసుకోవటం కోసం ఎలా పరిశోధనాత్మకంగా వెళ్ళాలి అనేటటువంటి విషయం కూడా మీకు నీట్గా అర్థం కావడం కోసం స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ అలా తీసుకెళ్తున్నాను మీకు అర్థం కావడం కోసం. ఓకేనా? సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటి? పాపం. ఆ పాపం మొదట చేసింది ఎవరు? ఆదాము హవ్వలు. వాడు చేయటానికి గల కారణం ఎవరు? సర్పము. అసలు ఈ సర్పాన్ని పంపించింది ఎవరు? దేవుడు. ఈ సర్పం వచ్చేసి దేన్ని బట్టి పాపం చేయించాడు? చెట్టును బట్టి. అసలు ఈ చెట్టు ఎవరు రాయేశారు అని అంటే మరలా దేవుడు. అంటే అన్నిటికీ కారణం, మూలం మళ్ళీ ఎవరు కనపడుతున్నారు? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరు పాపం చేయటానికి, సర్పం వెళ్ళి మోసం చేయటానికి దేవుడు ఈ చెట్టు బట్టి అంటే దేవుడే. అంతేనా? ఫైనల్గా ఏడికి వస్తుంది? ఇది మీకు అర్థం కావడం కోసం మాట చెప్తాను, బాగా అర్థం కావడం కోసం. ఓకేనా? అర్థమవుతుందా? అన్నం వండుకొని తినాలి, బ్రతకాలి అంటే అన్నం వండుకొని తినాలా వద్దా? వండుకొని తినాలంటే పొయ్యి ఉండాలన్నా వద్దా? కదా. బాగానండి. మీకు ప్రార్థన నేర్పించేటటువంటి మీ టీచర్ పేరు ఏం పేరు? కదా. ఆవిడ ఈ చెయ్యి ఇట్లా పెట్టమని ఇట్లా పెట్టమని చెప్పండి, చూడండి మీరు ఒకసారి. చక్కగా అవుతున్నాయా? చక్కగా అవుతుందా? కావట్లేదు కదా. ఎందుకు చక్కగా కావట్లేదు అని అంటే బాగా వినండి. ఆవిడ చిన్నప్పుడు మా ఊరిలో కరెంట్ లేదు. కరెంట్ లేకపోయేసరికి వెలుతురు కోసం అని చెప్పేసి దీపం పెట్టారు. బాగా మీకు అర్థం కావడం చెప్తున్నాను. దీపం కనబడుతుంది కదా అని చెప్పేసి చిన్నపిల్ల ఏం చేసిందని అంటే చిన్నప్పుడు అలా నడుచుకుంటూ పోయి దీపాన్ని చేయబట్టి దాన్ని అలా పట్టుకునే ప్రయత్నం చేసింది. పట్టుకునే ప్రయత్నం చేసి ఏమైంది? కాలిపోయింది. ఏళ్ళు కాలిపోయింది. తప్పెవరిది? దీపం పెట్టినది అనొచ్చా? దీపం పెట్టినదే తప్పు అనొచ్చా? ఇప్పుడు చెట్టు పెట్టినదే తప్పు అనొచ్చా? అర్థమైందా మీకు? ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు తల్లిదండ్రులు మనల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఖచ్చితంగా పురుషుడినైనా స్త్రీనైనా పెళ్లి చేయకుండా మానుతాడా? రేపటిదైనా పెళ్లి చేస్తారా లేదా? దానికంటూ సమయం ఉందా లేదా? పెళ్లి చేసుకోవడానికి ఒక సమయం ఉందా లేదా? పెళ్లికి ఒక సమయం ఉందా లేదా? అంటే తల్లిదండ్రులు నీకు పెళ్లి చేసి ఒక అమ్మాయిని భార్యగా తేక ముందే నువ్వు తొందరపడి
ఎవరినైనా అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని ఆ అమ్మాయితో తప్పు చేసామనుకో, తప్పా కదా? మీరు బాగా వినండి. పెళ్లి చేసిన తర్వాత ఆ పని చేస్తే తప్పు కాదు, పెళ్లి చేసుకోకముందు ఆ పని చేస్తే తప్పు. ఒకటే పని, ముందు చేస్తే తప్పు, తర్వాత చేస్తే తప్పు కాదు. అర్థమైందా? అర్థమవుతుందా మీకు? అలాగే ఇప్పుడు దేవుడు ఈ చెట్టు పెట్టాడు, ఈ చెట్లో ఏముందని చెప్పాడు? మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలము ఉంది అని అన్నాడు. అసలు ఈ చెట్టు దేవుడు ఎందుకు వేసి ఉంటాడు? ఒకసారి ఆలోచన చేయండి. మీరు తినకండి ఇప్పుడు అని చెప్పారు. ఏమో మేము తినేసి వయసు రాలేదేమో, తినే టైం రాలేదేమో అని అనుకుని గమని ఉండాలన్నా వద్దా? దేవుడు తినమన్నప్పుడు తినాలి తప్ప తినొద్దు అని అన్నప్పుడు తింటే? అసలు చెట్టు ఎందుకు వేసాడు దేవుడు అని చెప్పేసి దేవుడిని క్వశ్చన్ చేయకూడదు, దేవుణ్ణి తప్పు పట్టకూడదు. అవునా కదా? ఇప్పుడు మనకు కూడా అన్ని ఫీలింగ్స్ ఇచ్చింది ఎవరు? దేవుడే కదా మనలో అన్ని ఫీలింగ్స్ పెట్టాడు. నాకు ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు ఎవరితో పడితే వాళ్ళతో పోతానంటే తప్పు కాదు? తప్ప కదా? దానికంటూ ఒక పద్ధతి, ఒక లిమిటు, ఒక టైము అనేది ఉందా లేదా? ఏ టైంలో మ్యారేజ్ అనే టైం వచ్చిన తర్వాతనే నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య పిల్లలతో సంసారం, అంటే భార్య భర్తలు సంసారం చేసుకొని పిల్లల్ని కనాలి. పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటే సమాజం ఏమంటుంది? ఎట్లా చూస్తుంది? అంటే టయానికి ముందే అన్ని చేసుకుంటే పాపం. ఇక్కడ దేవుడు చెట్టు పెట్టాడంటే దానికంటూ మీనింగ్, ఒక అర్థము, ఒక పర్థం ఉంటే ఉంటుంది కదా ఖచ్చితంగా. దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంటే ఉంటుంది కదా. ఆ ప్రణాళికను దాటి ఎవడో వచ్చి చెప్పాడని చెప్పేసి ఇప్పుడు తినొద్దు అని చెప్పిన పండుగను తినటం పాపమా కదా? అంటే ఇప్పుడు చెట్టు వేసినందుకు దేవుని తప్పు పడితే సర్పాన్ని తయారు చేసినందుకు దేవుని తప్పు పట్టడం కరెక్టే అంటావా? ఇంట్లో దీపం పెట్టారు, లేదంటే ఇంట్లో ఏదో పని కోసం కత్తిపీట పెట్టారు, చిన్న పిల్లోడు పోయి కోసుకున్నాడు, అసలు కత్తిపీట తెచ్చినోడిని తప్పు పట్టాలా ఇప్పుడు? అర్థమవుతుందా? ఎవరిది తప్పు? ఇక్కడ ఆదాము హవ్వలకు బాల్యం లేదు. బాల్యం లేదు అంటే బాల్యం అంటే ఏంటి? లేదు, డైరెక్ట్ పెద్దోళ్ళే వాళ్ళు. కానీ మరి వాళ్ళకి అన్ని అవగాహన, అన్ని రకాలైనటువంటి అవగాహన దేవుడు కల్పిస్తాడా, కల్పించడా? దేవుడు స్వార్థపరుడా ఏంది? కాదు కదా. తగిన సమయంలో, ప్రతిదీ తగిన సమయంలో. ఇప్పుడు మనం పుట్టాము, ఏదో ఒక రోజు ఖచ్చితంగా చచ్చిపోతామా లేదా? ఆ సమయం వచ్చేంతవరకు కాగలనా? అది ఎట్టాగా చచ్చిపోయింది అని చెప్పేసి ముందే చచ్చిపోవాలన్నా? అవునా కదా? రేపటి దిన ఎట్టాగా పెళ్లి చేపిస్తారు కదా, అక్కడ దాకా టైం వేస్ట్ ఎందుకు, ఆగటం ఎందుకు అని చెప్పేసి ముందే పెళ్లి చేసుకుంటే తప్ప కదా? ముందే ఎవరినో ఒకరిని వేసుకొని పోతే తప్ప కదా? అలాగే దేవుడు కూడా ఒక పర్పస్ మీద ఈ చెట్టు తయారు చేశాడు. ఈ చెట్టు ఫలం ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి, దేవుడు పర్మిషన్ ఇచ్చినప్పుడే తినాలి. ముందస్తుగా చేయటమే తప్పు కదా. ఇంకా ఇక్కడ బాగా అర్థం కావాలి అంటే మీకు ఒక వచనం చూపిస్తాను, ఆ వచనం చదవండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చూడండి. అందరూ జాగ్రత్తగా చదవండి. నేను నిన్ను పుటము వేసి తిని. మాట్లాడుతుంది ఎవరు? మాట్లాడుతుంది ఎవరు? దేవుడు. దేవుడే మాట్లాడుతున్నాడు. నేను నిన్ను పుటము వేసి తిని అని అంటున్నాడు. పుటం వేయటం అంటే ఏంటి? ఒక్క మాట చదవండి, కంటిన్యూషన్ ఒక్క మాట చదవండి. వెండిని వేసినట్టు. బాగా వినండి, బాగా వినండి. వెండి తెలుసా? వెండి అంటే ఏంటో తెలుసా మీకు? వెండిని పుటము వేస్తారు. ఎలా వేస్తారో తెలుసా? అగ్ని కొలిమి ఒకటి ఉంటుంది, అగ్ని యొక్క కొలిమి, నిప్పుల కొలిమి అని ఉంటుంది. ఆ నిప్పుల కొలిమిలో పాడైపోయిన లేదా మామూలుగా ఉన్న వెండిని ఆ కొలిమిలో వేసి బాగా హీట్ చేస్తారు. హీట్ చేసి దాన్ని క్లీన్ చేస్తారు. పాడైపోయిన వెండిని, పాడైపోయిన బంగారాన్ని క్లీనింగ్ చేసే పద్ధతి ఏంటయ్యా అంటే నిప్పులో వేసి బాగా కరిగించి, మండించి, బాగా చేసిన తర్వాత, ఎర్రగా అయిన తర్వాత దానికి కావాల్సిన షేప్లో కూడా మనకు కావాల్సినటువంటి విధానంలో రింగు కావాలా, లేకపోతే చైన్ కావాలా, లేకపోతే కడియం లాంటిది కావాలా, ఏది కావాలంటే అది వాళ్ళు చేయాలి, చేస్తారు. ఎలా చేస్తారు అంటే నిప్పుల కొలిమిలో వేసి మనకు కావలసిన ఆకారంలో చేయటానికైనా, పాడైపోయిన వెండిని, మస్టు పట్టినటువంటి వెండి బంగారాలను కూడా కొలిమిలో వేసేసి ఏం చేస్తారు? బాగు చేస్తారు. దాన్నే పుటము వేయటం అంటారు. దాన్ని ఏమంటారు? ఇప్పుడు దేవుడు కూడా ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అంటే నేను నిన్ను పుటము వేసి తిని. కంటిన్యూషన్. వెండిని వేసినట్టు. వెండిని ఎందులో వేస్తారు? నిప్పులో వేస్తారు. వెండిని నిప్పులో వేస్తారు. నిప్పులో వేసినట్టు వేయలేదు నేను నిన్ను పుటము. ఎలా వేశాను?
ఇబ్బంది కొలిమిలో నిన్ను నేనేం చేసిందని పరీక్షిస్తున్నాను అని చెప్తున్నాడు దేవుడు. అంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. ఎలా పరీక్షిస్తున్నాడు? ఇబ్బందుల కొలిమిలో పెట్టి నేను నిన్ను పరీక్షిస్తున్నాను. ఎందుకు పరీక్షిస్తున్నాడు? కంటిన్యూషన్ చదవండి ఇంకో మాట. నా నిమిత్తమే అన్నాడా లేదా? అంటే ఎవరి కోసము? బాగా వినండి. దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను ఇబ్బందుల కొలిమిలో పెట్టి పరీక్షిస్తున్నాను అన్నాడు. ఎందుకు పరీక్షిస్తున్నాడట? ఏం చెప్పాడు అక్కడ? చివరి లైన్, నా నిమిత్తమే అంటే నా కోసమే అంటున్నాడు దేవుడు. ఎవరి కోసము? నా కోసమే నేను నిన్ను ఏం చేస్తున్నాను? పరీక్షిస్తున్నాను. ఇప్పుడు మనల్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఎవరి కోసం? ఆయన కోసమే. ఎవరి కోసం పరీక్షిస్తున్నాడు? అసలు ఎందుకు పరీక్షించాలి మనల్ని? క్వశ్చనే కదా. దేవుడు మనల్ని ఎందుకు పరీక్షించాలి అని అంటే దానికి జవాబు ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము 4-6 నాని చదువుతాడు. ఇప్పుడు ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఏమైనా అర్థమైందా? ఏం అర్థం కాలేదు కదా చదివారు కానీ. నేను చదువుతాను, మీకు అర్థమైతే చూడండి. అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే దేవుడు తనకు పిల్లలు కావాలని కోరుకున్నాడట. తనకేం కావాలి? నేను చదువుతాను వినండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన తన ఇష్ట ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము అంటే ఎవరి కోసము? దేవుని కోసం. మనలను తన కోసమే నిర్ణయించుకొని మనము తన ఎదుట అంటే ఎవరి ఎదుట? దేవుని ఎదుట పరిశుద్ధులమును దోషము లేనివారును అంటే నిర్దోషులు అంటే దోషము లేనివారునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను అంటే జగత్తును పుట్టించక మునుపే. జగత్తే పుట్టలేదు అని అంటే ఆదాము హవ్వలు పుట్టలేదు. ఆదాము హవ్వలు పుట్టక ముందే భూమిని ఆకాశమును సృష్టించక మునుపే జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు ఆలోచించిన ఆలోచన ఏంటి అంటే ఈ పిల్లలు నాకు నా ఎదుట ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి అని చెప్పేసి దేవుడు సంకల్పించాడట. అర్థమవుతుందా? మరొక మాట ఇదే మొదటి తెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-5 వరకు ఉన్నటువంటి మ్యాటర్ చదవండి ఒకసారి. మీరు పరిశుద్ధులగుటయ్యే, మీరు ఏమవ్వాలట? మీరు పరిశుద్ధులగుటయ్యే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాషులందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అని అన్నాడు. తన ఘటము అంటే అర్థం ఏంటి? ఈ దేహం, ఈ శరీరాన్ని ఏమన్నాడు ఇక్కడ? ఘటము అని అన్నాడు. అంటే ఎవరికి వారు తమ ఘటములను తమ శరీరములను కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? పరిశుద్ధముగా ఉంచుకోవాలి. ఇది దేవుని చిత్తము. అర్థమైందా? ఇది దేవుని చిత్తము. అయితే బాగా వినండి, మనమందరము ఎక్కడి నుంచి వచ్చాము? మనమంటే మన ఆత్మే మనం కదా.
ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుండి. మరి పరలోకంలో ఉన్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు, మన ఆత్మ దేవునిలో ఉన్నప్పుడు పరిశుద్ధులమే కదా మనము, కదా? పరలోకం నుండి వచ్చాము, మరలా పరలోకానికి వెళ్ళాల్సినటువంటి వారం మనం. మట్టి భూమిలో నుంచి మట్టి పుట్టింది, మరలా మట్టిలో కలిసిపోతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చేశాడు దేవుడు? సృష్టించేయటం ఎందుకు, ఇదంతా చేయటం ఎందుకు అని అంటే, తనకు ఎలాంటి పిల్లలు కావాలి అని కోరుకుంటున్నాడు? పరిశుద్ధులు. ఇప్పుడు పరిశుద్ధులా కాదా అని చెప్పాలి అని అంటే పరీక్ష పెట్టాలనా వద్దా? పరీక్ష పెట్టాలనా వద్దా? పరీక్ష లేకపోతే ఎవరు ఏంటనేది తెలుస్తుందా? తెలిసే అవకాశం ఉందా? అందుకోసమే దేవుడు పెట్టిన అద్భుతమైన పరీక్ష ఏంటంటే, ఆత్మను ఈ మట్టి దేహములో పెట్టి, ఈ మట్టి దేహము ఆకర్షించేటటువంటి మట్టి లోకములోనే ఈ దేహాన్ని ఉంచి 60, 70, 80, 100 సంవత్సరాల వయస్సును ఇచ్చి, ఈ కొద్ది దినాలు మీరు పరిశుద్ధంగా బ్రతికితే, అడ్డగోలుగా కాకుండా, ఇష్టానుసారంగా కాకుండా, తమకు ఇవ్వబడినటువంటి శరీరాలను పరిశుద్ధంగా ఎవడైతే కాపాడుకుంటాడో వాడు నాకు కావాలి. అంటే మనల్ని పరీక్షించటానికి కోసమే ఈ భూలోకానికి పంపించాడు దేవుడు. అసలు భూలోకానికి మనం ఎందుకు వచ్చాము? మన పౌరస్థితి ఎక్కడుంది అని చెప్పేసి దేవుడు మనకు చెప్పాడు. పరలోకమందు ఉంది మన పౌరస్థితి. అర్థమవుతుందా? అక్కడి నుంచే వచ్చాము, మనం అక్కడికే వెళ్ళాలి. మన దేశం అది, మన లోకం అది. మన తండ్రి ఎక్కడున్నాడు? మరి ఎక్కడున్న దేవుడు ఇక్కడికి ఎందుకు మనల్ని పంపించాడు అని అంటే, కేవలం పరీక్ష కోసం. ఈ పరీక్షలో నెగ్గితే తన దగ్గరికి, తాను ఉంటున్నటువంటి లోకంలో తనతో పాటు బ్రతికే గొప్ప అవకాశం తను మనకు ఇస్తాడు. సో ఈ భూలోకం ఎందుకు తయారు చేశాడు దేవుడు? ఇందులో మనకు ఈ కొద్ది దినాల జీవితకాలం ఇచ్చి మనల్ని ఎందుకు పంపిస్తున్నాడు దేవుడు అని అంటే, ఇక్కడ నిన్ను పరీక్షించడానికి మాత్రమే. ఇది మర్చిపోయిన మనమందరం ఏం చేస్తున్నాం? సంపద, ఆశ, కోరికలు, అధికారము, రకరకాలైనటువంటి ఆలోచనలో పడి ఏవేవో చేసుకుంటూ బతుకుతున్నాం. కానీ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటి? దేవుడు భూలోకానికి మనల్ని ఎందుకు పంపించాడు? నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతావా లేదా అని పరీక్షించడానికే నన్ను ఈ లోకానికి పంపించాడు. ఇప్పుడు దేవునికి ఎవరు కావాలి? పరిశుద్ధులు కావాలి. ఇప్పుడు ఆదాము హవ్వలను తయారు చేసిన తర్వాత, భూమి మీద పెట్టిన తర్వాత, ఏదైనా తోటలో చక్కగా బ్రతుకుతున్నప్పుడు, మరి వీళ్ళు కరెక్టా కాదా, వీళ్ళు పరిశుద్ధులా కాదా, నా కోసం బ్రతుకుతారా లేదా అని దేవుడు టెస్ట్ పెట్టాలా వద్దా? ఇప్పుడు మీరు ఉన్నారు, కాలేజీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు పరీక్ష పెడతారు? మీకు మధ్యలో ఎన్నిసార్లు పెడతారు? మీ స్కూల్లో మీకు ఎన్నిసార్లు సంవత్సరానికి పరీక్ష పెడతారు చెప్పండి? ఎందుకు పరీక్ష పెడుతున్నారు వాళ్ళు? చదువుతున్నారా లేదా, ఏ విధంగా చదువుతున్నారు, వీళ్ళు చదవటానికి పనికొస్తారా రారా అనే కదా. పరీక్ష పెట్టకపోతే నువ్వేంటో, నీ టాలెంట్ ఏంటో, నువ్వు చదువుతున్నావో లేదో వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది? అవునా కదా? సంవత్సరానికి 6 సార్లు పరీక్షలు, లాస్ట్కు పరీక్ష. ప్రతి సంవత్సరం పరీక్షలు 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 పెట్టుకుంటూ ఇన్ని పరీక్షలు పెట్టినప్పటికీ ఫైనల్గా నువ్వు డిగ్రీ, పీజీ, పిహెచ్డీ చేసేసిన తర్వాత ఆడెవడో నీకు జాబ్ ఇవ్వాలంటే వల్ల వాడు పరీక్ష పెడతాడు వాడి కోసం. ఆ పరీక్షలో నెగితేనే నీకు జాబ్, లేకపోతే కదా. మరి మనుషులు బతుకు తెరువు కోసమే ఇన్ని పరీక్షలు పెడితే, యుగ యుగాలు తరతరాలు దేవుడితో పాటు ఉండాలి అంటే ఆయన పరీక్ష పెట్టాలా వద్దా? అర్థమైందా? దేవుడు పరీక్ష పెట్టడానికే చెట్టు పెట్టాడు. నా కోసం నిలబడతారా లేదా అని పరీక్ష పెట్టడానికే సర్పాన్ని పంపించాడు. సర్పాన్ని పంపించింది దేవుడే. ఏదైనా తోటలో ఈ వృక్షాన్ని పెట్టింది దేవుడే. నేను చెప్పిన మాట ప్రకారంగా ఉంటారా? మధ్యలో ఎవడైనా వచ్చి చెప్తే ఆ మాట వింటాడా? నా మాటను పట్టుకొని గట్టిగా నిలబడతాడా? ఎవడో చెప్పిన మాటను వింటాడా? ఇక్కడ పరిశుద్ధులుగా బ్రతకాలి అని అంటే దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా బ్రతికితే పరిశుద్ధంగా ఉన్నట్టే. మన ఘటములను, మన శరీరములను పరిశుద్ధంగా కాపాడుకున్నట్టే. అదే మన ఇష్టానుసారంగా మనం బ్రతికామనుకో, ఎవడో చెప్పింది విని, ఎవడెవడో ఎన్నెన్నో చెప్తుంటాడు లోకంలో, వాళ్ళు చెప్పినటువంటి మాటలను విని మనం వెళ్ళామనుకో, మనం పాపం చేసినటువంటి వాళ్ళం అవుతాం. మొదటి ఆదాము హవ్వల దగ్గరే మనకు తెలియచేసినటువంటి నిజం ఏంటంటే, ఈ భూలోకంలో పరిశుద్ధులు ఎవరు, పాపులు ఎవరు, డిఫరెన్స్ చెప్పండి. నాకు చెప్తాను, మీకు అర్థమైన కాడికి చెప్పండి. డిఫరెన్స్ ఏంటి? పరిశుద్ధులు ఎవరు, పాపులు ఎవరు ఈ ప్రపంచంలో? అంతే కదా. దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారంగా బ్రతికేటోడే పరిశుద్ధుడు. దేవుని మాటలు వినకుండా, దేవుని మాటల ప్రకారంగా నడవకుండా ఎంత మంచిగా బ్రతుకుతున్నానని తను భ్రమపడినా అతను పాపియే. ఓకేనా? పాపం అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రశ్న బాగా అర్థం కావాలంటే డెప్త్ ప్రశ్నే. ఇది చిన్న ప్రశ్న ఏమి కాదు, చాలామందికి తెలియదు.
ఈ ప్రశ్న అర్థం కావాలంటే మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే ఏది పాపం, ఏది పుణ్యం, లేదంటే ఏది మంచి, ఏది చెడు అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. చాలామంది ఏమనుకుంటారంటే వ్యభిచారం చేయటం పాపం, నరహత్య చేయటం పాపము, ఇంకా దొంగతనం చేయటం పాపము అని చెప్తాం కదా. కానీ ఒరిజినల్ ఆన్సర్ ఇది కాదు. ఆజ్ఞ అతిక్రమించటమే పాపం. ఆజ్ఞ ఎవరిదై ఉండాలి? దేవుడిదై ఉండాలి. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని చంపు అన్నాడు అనుకో, చంపకపోతే పాపం. అర్థమైందా? ఇంత డీప్గా, ఇంత డెప్త్గా ఇంకా బైబిల్ నాలెడ్జ్ మీకు రాలేదు, అందుకోసమే మీకు అర్థం కాకపోవచ్చు. పాత నిబంధన గ్రంథంలో సౌలు అనేటటువంటి రాజును అమాలేకీయులందరినీ చంపేసిరా అని చెప్పేసి ఆర్డర్ ఇస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. అందరినీ చంపేసి రాకుండా కొందరిని బ్రతికించి తీసుకొస్తాడు. ఇప్పుడు సౌలు గారు మంచి చేశాడా, చెడు చేశాడా? అర్థమైందా? అంటే ఏది పాపం, ఏది పుణ్యం అనే విషయం మనకు అర్థం కావాలి అని అంటే అది అర్థమైతేనే విషయం అర్థమవుతుంది మనకు. మనిషి పుట్టించడం ఎందుకు, పాపం చేయటం ఎందుకు, పాపం చేసిన తర్వాత నరకానికి పోవటం ఎందుకు, ఇదంతా తెలిసిన దేవుడు పుట్టించడం ఎందుకు, పుట్టించి బాధపడటం ఎందుకు అనేటటువంటి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే దేవుడు పుట్టించేటప్పుడు అందరినీ పరిశుద్ధులుగానే పుట్టించాడు. పుట్టించిన తర్వాత దేవుడే పరీక్షిస్తున్నాడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చి. ఆ ఆజ్ఞల ప్రకారంగా నువ్వు బ్రతికితే పరిశుద్ధుడివి, ఆ ఆజ్ఞల ప్రకారంగా బ్రతకకపోతే నువ్వు పాపివి. అంటే అర్థమైంది ఇక్కడ? అసలు పాపం చేసే అవకాశాన్ని కల్పిస్తుందే దేవుడు అనే విషయం మనకు అర్థం కావాలి. ఎందుకు కల్పిస్తున్నాడు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ పెడుతున్నారు కదా, ఒక 9-10 మంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన తర్వాత అంటున్నారు, అసలు నువ్వు పరీక్ష పెట్టకపోతే మేము ఫెయిల్ కాకపోయే వాళ్ళం కదా అనేటటువంటిది. అసలు మీరు పరీక్ష పెట్టినందుకే మేము ఫెయిల్ అయినాం, మీరు పరీక్ష పెట్టకపోతే. ఫైనల్గా నాని లాంటి వచ్చేసి వీళ్ళు పరీక్ష పెట్టుడు ఎందుకో, మేము ఫెయిల్ అయిన తర్వాత ఫెయిల్ అయినరు అని బాధపడటం ఎందుకో, అసలు పరీక్షే పెట్టకపోతే పని అయిపోతుంది కదా. పరీక్ష పెట్టకపోతే నువ్వేంటో ఎట్లా తెలిసింది? నాకు కావాల్సింది జగత్తు పునాది వేయబడక మునిపే ఈ జగత్తును పునాది వేయటానికి అసలు ఎందుకు వేస్తున్నాడు అంటే నాకు పరిశుద్ధులైన పిల్లలు కావాలని. దానికోసం అని చెప్పేసి నేనేం చేస్తున్నాను, ఈ పునాదులు వేశాను. ఎందుకంటే పునాదులు వేయక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే తన మనసులో ఉన్న ఆలోచన, తన చిత్తం, తన ఇష్టం ఏంటయ్యానంటే పరిశుద్ధులైన పిల్లలు కావాలి. పరిశుద్ధులైన పిల్లలు కావాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు తనలో ఉన్నటువంటి పిల్లలు పరిశుద్ధులే కావచ్చు గాక, కానీ బయట పెట్టి అన్ని ఇచ్చి టెస్ట్ చేస్తేనే కదా. ఇంకా బాగా అర్థం కావడం కోసం మాట చెప్తాను మీకు. ఒక వ్యక్తి 20 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఇలా 4 గోడల మధ్య జైల్లోనే ఉన్నాడు. 20 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేసి ఈ 20 సంవత్సరాలు నేను ఏ అమ్మాయి వైపు కన్నెత్తి చూడలేదు, నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు అని చెప్పి సమాజంలోకి వచ్చి చెప్పాడు అనుకో, వాడిని పరిశుద్ధుడు అనొచ్చా? వీడా పరిశుద్ధుడు అని ఎప్పుడు అనాలి మనం? అమ్మాయిల చుట్టూ అమ్మాయిలు చూస్తూ ఉండాలి, ఫ్రీడమ్, జైల్లో కాకుండా ఫ్రీడమ్, స్వేచ్ఛ అనేటటువంటిది ఉండాలి, అందరిని చూడగలగాలి, జేబులో డబ్బులు ఉండాలి, వైన్ షాప్ బయట ఉండాలి, అన్నీ ఉన్నా కూడా తాగటానికి అవకాశం ఉంది, డబ్బులు ఉన్నాయి, పాపం చేయటానికి దండిగా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పాపం చేయకపోతే వాడు పరిశుద్ధుడు. పాపం చేసే అవకాశం లేనివాడు పరిశుద్ధుడు ఎట్లయితాడు? అవునా కదా? అందుకోసమే పరలోకంలో దేవుల్లో ఉన్నటువంటి మనమందరము పాపం చేసే అవకాశం లేనప్పుడు పరిశుద్ధులు అనేటటువంటిది. పరీక్ష పెట్టాలా వద్దా? పరీక్ష పెట్టడం కోసమే నా పిల్లలందరినీ పరీక్ష పెట్టడం కోసం ఒక ప్లాట్ఫామ్ రెడీ చేయాలి అని చెప్పేసి దేవుడు రెడీ చేసిన ప్లాట్ఫామే ఈ సృష్టి. అర్థమైందా? ఈ సృష్టిలోనికి మనల్ని పంపించి 1 by 1 కాలానుగుణంగా స్టెప్ బై స్టెప్ పంపించి ప్రతి ఒక్కడికి చేస్తున్న పరీక్ష, పెడుతున్న పరీక్ష ఏంటో తెలుసా? ఈ శరీరాన్ని ఇచ్చి ఈ శరీరానికి వచ్చే బలహీనతలను జయించి రావాలి. ఇప్పుడు ఇక్కడ హవ్వమ్మ గారికి శరీరం ఉంది, ఆ శరీరానికి ఉన్న బలహీనత ఆకలి అనేది బలహీనత. ఆ ఆకలి ఉన్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి ఆప్షన్స్ ఆకలి తీర్చుకోవడానికి ఇచ్చినప్పటికీ కూడా ఈ ఒక్క చెట్టు పండు మాత్రమే తినొద్దు అని దేవుడు పెట్టాడు. తినటానికి ఎన్నో కోట్ల చెట్లు ఉన్నప్పటికీ కూడా ఆ ఒక్క చెట్టుదే ఎందుకు తినాలనే ఆలోచన బుద్ధి పుట్టింది, వాడెవడో పుట్టించాడు కాబట్టి. అవునా కదా? ఇలాగే మన జీవితంలో ఎంత పెద్ద పాఠం నేర్పిస్తున్నాడు దేవుడు ఇక్కడ మనకనంటే, ఇక్కడ ఇదంతా ఎందుకు రాయించాడు దేవుడు అని అంటే, ఈ రోజు మనం కూడా నేర్చుకొని ఏం చేయాలి తెలుసా? అరే, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా ఎన్నో మాటలు చెప్తుంటారు మోసం చేయడానికి. ఎవడు చెప్పినా నమ్మకు, నువ్వు ఎవడు చెప్పినా నమ్ము, అది బైబిల్లో ఉంటే అది దేవుని మాట అయితే. ఎవడు చెప్పినా నమ్మకు,
అది దేవుని మాట కాకపోతే నువ్వు మోసపోయేది ఎక్కడ అంటే నువ్వు దేవుని మాట కాదా అని చెక్ చేసుకోకుండా ఎవడో చెబితే వాడిని నమ్మి వాడి మాట విని వాడి మాట నమ్మి మనం వాడిని అనుసరిస్తే అదే పాపం, అదే తప్పు, అదే మనం చేసే మిస్టేక్. అక్కడే మనం దేవునికి దూరం అవటం. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ నీ ప్రశ్నకు ఉన్నటువంటి సమాధానం దాదాపుగా అర్థమైందా? ఇప్పుడు మిమ్మల్ని బడికి పంపించేది ఎవరు? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించకపోతే టీచర్లు పరీక్ష పెట్టేవాళ్ళ? అంటే వాళ్ళు పరీక్ష పెట్టడం వల్ల నువ్వు ఫెయిల్ అయినావు. నువ్వు ఫెయిల్ అవ్వడానికి కారణం ఎవరు? వీళ్ళు పరీక్ష పెట్టడం. అసలు వీళ్ళు పరీక్ష ఎందుకు పెట్టారు? ఇక్కడికి మా అమ్మ నాన్నలు పంపించారు కాబట్టి. సో ఫైనల్గా తప్పివరిది? మా అమ్మ నాన్నలది అని చెప్దామా? నువ్వు ఫెయిల్ అయిన తర్వాత అమ్మ నాన్నలు కూడా బాధపడతారు, అయ్యో నా కొడుకు ఫెయిల్ అయ్యాడు. కానీ ఫెయిల్ అవ్వకూడదనే పంపించాడు. తల్లిదండ్రులు ఏం చేశారు? వీడు పాస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వకూడదనే పంపించారు. కానీ ఫెయిల్ అయింది నువ్వు ఫెయిల్ అయ్యి తల్లిదండ్రులు నిందిస్తే ఎట్లా? ఇప్పుడు దేవుడు కూడా మనల్ని పంపిస్తున్నాడు భూలోకానికి పాస్ అవ్వాలనే, పరిశుద్ధులు అవ్వాలనే పంపిస్తున్నాడు. కానీ మనం పాపులం అయిపోతున్నాం. అది చూసి దేవుడు బాధపడుతుంటే ఎవడు పంపించమన్నాడు? వీరికి పంపించడం ఒకటిను, ఆ తర్వాత పాపాలు చేయడానికి అన్ని అవకాశాలు దండిగా నువ్వే పెట్టావు. దాన్ని చూసి నేను టెంప్ట్ అయ్యి పాపాలు చేసేసిన తర్వాత ఒరే పాపం చేశారని నువ్వు బాధపడుతున్నావు. గా మాత్రం దానికి ఎందుకు బాధపడటం ఎందుకు అని క్వశ్చన్ వేయటం ఏమైనా బాగుందా? అవునా కదా? అంటే ఇక్కడ మనకు దేవుని సంకల్పం అర్థమైతే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా అర్థమవుతుంది. అందుకోసమే కొన్ని ఎగ్జాంపుల్తో సహా మీకు నేను చెప్పాను. మనం పాస్ కావాలి, మనం పరలోకానికి రావాలి అనే ఆశతోనే దేవుడు పంపించాడు. కానీ ఫెయిల్ నువ్వు అవుతున్నావు. కానీ కష్టపడితే ఫెయిల్ అయ్యే అవకాశం ఉందా? దేవుడు కూడా అరే నువ్వు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ పెడితే ఖచ్చితంగా నువ్వు పాస్ అవుతావు, నరకానికి పోవు. కానీ నరకానికి పోతున్నావు, కారణం ఏంటో తెలుసా? తప్పు నీదే, దేవుంది కాదు, చుట్టుపక్కల ఎవరిది కాదు. మిస్టేక్ మనదే. అర్థమైందా? మిస్టేక్ మనదే. ఇప్పుడు పిల్లలందరినీ స్కూల్లో పెట్టారు, అందరూ ఒకే క్లాస్ రూమ్లో కూర్చున్నారు, అందరికీ ఒకే రకంగా పాఠం టీచర్ చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఒకడు కాన్సన్ట్రేషన్తో వింటాడు, ఇంకొకడు ఈడ కూర్చుంటాడు కానీ మైండ్ ఎండ ఉంటుంది అది. అలా ఉన్నప్పుడు తప్పెవరిది చెప్పు? ఇప్పుడు ఒకరికి అర్థమైంది, ఒకరికి అర్థం కాలేదంటే వాడు సరిగా వీళ్ళు చెప్పడం అందరికీ సమానంగానే చెప్పాడు కదా. సపరేట్ కూర్చోబెట్టేసి నీకు మంచిగా చెప్పి ఎక్కుడికి సరిగ్గా చెప్పకపోవటం అలాంటిది ఏమైనా ఉంటే అనుకోవచ్చు. కానీ అందరినీ ఒకే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టేసి అందరికీ ఒకేలా పాఠం చెప్పినప్పుడు అందరికీ ఒకేలా అర్థం కావాలి. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమైంది అంటే అర్థం ఏంటి? ఈ తప్పెవరిది? వింటున్నటువంటి వాడిదే తప్ప చెప్పిన టీచర్ది కాదు, బడికి పంపించిన తల్లిదండ్రులది కాదు. అవునా కదా? సరిగ్గా వినలేదు, సరిగ్గా చదవలేదు, సరిగ్గా రాయలేదు, దానివల్ల ఫెయిల్ అయితే తప్పెవరిది ఇప్పుడు ఇక్కడ? కాబట్టి ఇక్కడ తప్పు చెట్టుది కాదు, చెట్టును వేసిన దేవునిది కాదు. తప్పెవరిది? అది. దేవుడు పరీక్ష పెట్టాడంటే నా మాట వింటారా లేకపోతే ఎవడో వచ్చి చెప్తే వాళ్ళ మాట వింటారా అని పరీక్ష పెట్టాడు. పరీక్షలో నువ్వేమయ్యావు? ఫెయిల్ అయ్యావు. ఫెయిల్ అయితే దాన్ని ఏమంటారు? పాపం, పాపి. ఫెయిల్ అవ్వటమే పాపం చేయటం, పాపి అవ్వటం. అలా నువ్వు పాపి అయ్యావు. పాపి అవ్వాలి, అందరూ నరకానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో దేవుడు మనల్ని పుట్టించలేదు. ఎందుకంటే మావాడు ఫెయిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఏ తల్లిదండ్రులైనా బడికి పంపిస్తారా? మీరు చెప్పండి. అసలు మన తల్లిదండ్రులు మనల్ని స్కూల్కి పంపించేదే వాడు ఫెయిల్ అయిపోవాలనే ఉద్దేశంతో ఎవడైనా పంపిస్తాడా? ప్రతి వ్యక్తి యొక్క తల్లిదండ్రులు నా పిల్లోడు పాస్ అవ్వాలనే బడికి పంపిస్తాడు. పాఠం చెప్పే ప్రతి టీచరు పిల్లలందరూ పాస్ అవ్వాలనే కోరుకుంటారు. టీచర్ల యొక్క చిత్తం, టీచర్ల యొక్క ఆశ, కోరిక ఏంటయ్యానంటే ప్రతి ఒక్కడు పాస్ అవ్వాలనే. ఏ ఒక్కడు ఫెయిల్ అవ్వటం టీచర్కి ఇష్టం లేదు. ఏ ఒక్కడు నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. కానీ నరకానికి వెళుతున్నది మనం, తప్పిపోయి తప్పు చేసి పాపం చేసి. కానీ కరెక్ట్ కాన్సన్ట్రేషన్గా మనం పని చేస్తే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరము ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాం, నరకాన్ని తప్పించుకుంటాం. అర్థమైందా? క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా ఈ క్వశ్చన్లో? ముఖ్యంగా వేరేది కాదు, వేరేది ఇంకా చాలా డౌట్లు క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా? దేవుడే మనల్ని, ఇది బడి కరెక్ట్గా చెప్పాలంటే భూలోకం ఒక బడి. అర్థమైందా? భూలోకం ఒక బడి. ఇక్కడికి వచ్చి నువ్వు నేను మనమందరము
నేర్చుకోవాలి. అందుకోసమే దేవుడు శ్రమలు వస్తేనే, కష్టాలు ఉంటేనే ఒక మనిషి పరిపూర్ణుడవుతాడు అని యేసుక్రీస్తు ప్రభువారు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని కూడా శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేశాడు దేవుడు. శ్రమలు అనేది ఉండాలి. శ్రమలు అంటేనే పరీక్ష, పరీక్షలోనే మనకు శ్రమ. దానికోసం ఒక 2 వచనాలు చూపిస్తాను, మీరు రాసుకోండి. రేపటి దినాన్ని ఇంకా బాగా ఉపయోగపడుతుంది. రాసుకోండి ఈ 2 వచనాలు చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 2:10 వచనం చదవండి. ఎవని కోసము, నిమిత్తమన్నా కోసమన్నా ఒకటే, మీకు అర్థం కావటం కోసం నేను ఎవని కోసము అని చదువుతున్నాను. ఎవని కోసము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో. ఎవరు ఆయన? ఎవరు ఆయన? దేవుడు. ఎవరి కోసము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అంటే దేవుడు అనేకులైన కుమారులను, అనేకులైన కుమారులు అంటే ఎవరు? మనమందరం. అనేకులైన కుమారులను మహిమలోకానికి తీసుకొని పోవుచుండగా, మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. వారి రక్షణకర్తను అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట దేవునికి తగును. శ్రమల ద్వారా. అర్థమైందా? అర్థమైందా? అందుకోసమే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు అనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారే ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అన కదా. ఎందుకు? ఆ శ్రమలు, ఆ ఇబ్బందులు ఉంటేనే, అవి పడితేనే వాటి ద్వారానే పరిపూర్ణుడవుతాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే కాదు, మనమందరము కూడా ఖచ్చితంగా ఇలాంటి పరీక్షలు ఉంటేనే మనం పరిపూర్ణత, ఉత్తీర్ణత అనేది, పాస్ ఫెయిల్ అనేది తెలుస్తుంది. అవునా కదా? పరీక్ష పెడితే తప్ప ఒక వ్యక్తి పాసా ఫెయిలా, టాపరా కాదా అనే విషయం తెలుస్తుందా లేదా? అలాగే ఖచ్చితంగా శ్రమల ద్వారానే ఒక మనిషి పరిపూర్ణుడవుతాడు. ఇప్పుడు చదవండి 1 పేతురు పత్రిక 5:10 వచనం చదవండి. దేవుడు సర్వకృపానిధియగు దేవుడు, చదవాలే, తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడట ఆయనే. కొంచెము కాలం, కొంతకాలము ఏం జరుగుతుంది? శ్రమ. అంటే ఈ శ్రమ కాలంలో మనం ఏం చేయాలి అంటే తప్పించుకొని పారిపోకుండా, తప్పులు చేయకుండా, పాపాలు చేయకుండా జాగ్రత్తగా శ్రమ కాలంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని నీళ్ళలో చక్కగా బ్రతికితే దేవుడే మనల్ని ఏం చేస్తాడట? పరిపూర్ణునిగా చేస్తాడు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకు పరీక్ష అవసరమా లేదా? ఆ పరీక్ష వల్ల జరుగుతున్న రిజల్ట్ని బట్టి మనకు చేతగాక పరీక్ష పెట్టేవాడిని నిందిస్తే, పరీక్ష పెట్టేవాడిని తప్పు పడితే ఎట్లుంటుంది? అది మన శాతగానితనమేనా కదా. కాబట్టి ఇప్పుడు ఇదంతటినీ విన్న తర్వాత మనకు దీనికి ఆన్సర్ వచ్చేసిందా లేదా? మొదటి ప్రశ్న, రెండో ప్రశ్న ఆన్సర్ వచ్చిందా లేదా? సేమ్ టు సేమ్ ఇలాంటిది అని చెప్పాను కదా. ఇది ఇస్కరియోతు యూదా యేసును అమ్మేస్తాడని తెలిసి కూడా ఎందుకు తన వెంట ఉండనిచ్చాడు యేసుక్రీస్తు? ఎందుకు ఉండనిచ్చాడు? మారతాడేమోనని. అవునా కదా. ఇప్పుడు ఇది ఎట్టుందనంటే ఫెయిల్ అయిన తర్వాత కదా మనకు తెలిసేది. టీచర్కి అయితే ముందే తెలుసు వీడు తప్పిపోతాడు అని. చదువు చెప్పే టీచర్లకు ఎవరెవరు పాస్ అవుతారో, ఎవరెవరు ఫెయిల్ అవుతారో ఆ మాత్రం గెస్ చేయలేడా? అరే నువ్వు పరీక్ష రాయకరా అని అంటే ఎట్టుంటుంది? ఒరే నువ్వు రాసినా ఫెయిల్ అవుతావు, నువ్వు రాయకరా అంటే ఎట్టుంటుంది? రాస్తేనే కదా తెలిసేది. అవునా కదా. అలాగే ఇప్పుడు ఇతను అమ్మేస్తాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారికి ముందే తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నిండు ఆత్మపూర్ణుడు కాబట్టి, కొరత లేకుండా దేవుడు ఆత్మను అనుగ్రహించాడు కాబట్టి ఖచ్చితంగా ఇతనే అమ్మేస్తాడని తెలుసు. కానీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఏం చేయాలి అంటే ఖచ్చితంగా చివరి వరకు గివప్ అనేది లేకుండా ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఏం చేయాలి? చివరి వరకు మార్చడానికి ప్రయత్నం చేయాలి. అదే చేశాడు యేసుక్రీస్తు. లాస్ట్లో నీట్గా చెప్పాడు, నీలాంటి పుట్టి ఉండకుంటేనే బెటర్ అని ఆయన అని నీట్గా సూటిగానే చెప్పాడు. అయినా కూడా ఎలగలే. చేయాల్సిన సకల ప్రయత్నాలన్నీ చేశాడు ఇస్కరియోతు యూదా మారటానికి, ఇస్కరియోతు యూదాను కాపాడటానికి. ఎలానంటే డబ్బు మీద ఆశ ఉండే అతనికి. ఈ ఆశ ఇతనికి చచ్చిపోవాలని చెప్పేసి డబ్బు సంచి ఆయన చేతిలో పెట్టాడు. దొంగతనం చేసుకుంటూ ఉన్నాడు మధ్య మధ్యలో. సరే తీసుకొని, ఇష్టం వచ్చినట్టు తీసుకోని చెప్పేసి తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటున్నావని ఏనాడు అడగలేదు యేసుక్రీస్తు గారు. ఎందుకు? ఇలానైనా వీరు మారుతాడని. కానీ చివరి వరకు ఎంత ప్రేమించినా, ఎంత ట్రై చేసినా మారదు.
అయినప్పటికీ నేను చేయాల్సిన పని చెయ్యి అని చెప్పి సూటిగానే చెప్పాడు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్తాడు. ఎవరు ప్రభా? నేనా 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 అందరు అంటుంటే ఇస్కరియోతుతో కూడా నేనా అని అనగానే అవును నువ్వు అన్నట్టే నువ్వు అన్నట్టే అంటాడు. అయినా కూడా మరి బుర్ర వెలగకుండా ఆలోచించకుండా తన మనసు ఎలాగైతే నడిపించిందో తనను సాతానుడు ప్రేరేపించాడు. సాతానుడు ప్రేరేపిస్తే ఇటుపక్క దేవుడు కూడా ప్రేరేపిస్తున్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు కూడా మోటివేషన్ చేస్తున్నాడు కదా. ఎవరి మాట వినాలి నువ్వు చెప్పు? ఫైనల్గా మన జీవితంలో కూడా జరిగేది గుర్తుపెట్టుకోండి మీరు. మన జీవితంలో కూడా 2 ఆలోచనలు ఉంటాయి ప్రతి దాంట్లో. మన మనసు శరీరానుసారమైందైతే లోకానుసారమైన ఆలోచన వైపు నడుతూ ఉంటుంది. కానీ ఒక పక్క దేవుడు వద్దురా చేయొద్దురా అని ఒక పక్క దేవుడు ఆలోచింపచేస్తూ ఉంటాడు బైబిల్ ద్వారా. ఇప్పుడు నువ్వు ఎవరి మాట వినాలి? ఇప్పుడు మనం ఎవరి మాట వినాలి? మన మనసు మాట వినాలా, దేవుడి మాట వినాలా? బైబిల్ ఒకటి చెప్పింది, మన మనసు ఇంకొకటి చెప్తుంటుంది. ఎవరి మాట వినాలి? ఇప్పుడు మీరు రేపటి నుంచి మీరు ఈ మంత్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు కదా. మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని ఏదో ఒక విషయంలో తిడతారు. అప్పుడు మీకు కోపం వచ్చినప్పుడు మీ మనసు ఒక మాట చెప్తా ఉంటుంది, వినకు నువ్వు, అవసరమైతే ఇంట్లో నుంచి పారిపో అని నీ మనసు నీకు చెప్తా ఉంటుంది. అప్పుడు నీ మనసు మాట విని నీ మనసును గెలిపించుకొని, అంటే సాతానుడు నీ మనసు ద్వారా నిన్ను ప్రేరేపిస్తే నువ్వు సాతాను కోటేసి వెళ్ళిపోతావా ఇంట్లో నుంచి? బైబిల్ ఏం చెప్తుంది? తండ్రికి లోబడు, కొట్టినా లోబడు, తిట్టినా లోబడు, ఇంట్లోనే ఉండు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్పిన మాట ఏంటి? లోబడి ఉండు ఇక్కడే అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నువ్వు దేవుని మాట వింటావా? సాతాను చేత ప్రేరేపింపబడిన నీ మనసు మాట వింటావా? ఇప్పుడు నీ చేతిలో ఉందా లేదా? ఈ స్వేచ్ఛను దేవుడు నీకు ఇచ్చాడా లేదా? ఇది నీ ఇష్టం. దేవుడు మనల్ని బంధించలే, మనకు స్వేచ్ఛనిచ్చాడు. మరణమును జీవమును 2 మన ముందు పెట్టాడు. నీ ఇష్టం, ఏది సెలెక్ట్ చేసుకుంటే అది నీ ఇష్టం అని స్వేచ్ఛను మనకిచ్చాడు. ఆ స్వేచ్ఛ వల్ల మనం పాడైపోతున్నామే తప్ప ఈ తప్పు మనదే తప్ప దేవుంది కాదు ఎప్పటికీ. అర్థమైందా? దేవుడు మనకేమిచ్చాడు? ఫ్రీడమ్, స్వేచ్ఛ, ఫ్రీ విల్ ఇచ్చాడు. దేవుడు మనల్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే 6 నిమిషం పట్టదు మనకు. ఏం పట్టదు? 6 నిమిషం కూడా పట్టదు. కానీ దేవునికి అది ఇష్టంలే. నీ అంతట నువ్వు స్వతహాగా రావాలి. కాకపోతే నేను మంచి చెప్తూ ఉంటా, ఎవరో ఒకరి ద్వారా చెప్పిస్తా, నా గ్రంథం తెలిసినటువంటి మనుషుల ద్వారా ఖచ్చితంగా నేను మంచిని చెప్పిస్తా. మరి చెప్పించినటువంటి మంచిని వింటావా? ఆ మంచి ప్రకారంగా బ్రతుకుతావా? లేకపోతే సాతానుడు ప్రేరేపిస్తుంటాడు లోకంలో ఉన్నటువంటి మనుషులను చూపించి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చేసి సాతానుడు చెప్పినటువంటి మాట ఏంటి? లోక మహిమను లోకమంతటిని చూపించి లోకమంతా నీకు ఇస్తాను నన్ను మొక్కితే అంటాడు. ఈరోజు మన దగ్గరికి వచ్చి సాతాను చేసే పని కూడా అదే, తెలుసా? దేవుడు 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 అనుకుంటూ చర్చ దగ్గరికి ఏం వెళ్తావు, వాడికి ఏం వెళ్తావు, వీడికి ఏం వెళ్తావు, చూడు ఎంత ఎంజాయ్ ఉందో, ఎంత ఆనందం ఉందో, ఎంత సంతోషం ఉందో చూడరా అని చెప్పేసి లోకంలో మన తోటి వాళ్ళు, మన స్నేహితులు, మనలాంటి వాళ్ళు అందరూ వచ్చి మన దగ్గరికి వచ్చి మనల్ని మోటివేషన్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? మన ఫ్రెండ్స్ మనల్ని ప్రేరేపించేది. మీ నాన్న ఎప్పుడు బైబిల్ 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 అంటుంటాడు, మీ నాన్న ఎప్పుడు దేవుడు 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 అంటుంటాడు. మేము చూడు ఎంత సరదాగా ఉన్నామో, మేము చూడు ఎంత సంతోషంగా ఉన్నామో, అటు తిరుగుతున్నాం, ఇటు తిరుగుతున్నాం, అటు తిరుగుతున్నాం, అది తాగుతున్నాం, ఇది తాగుతున్నాం, పని హిమాల పనులన్నీ చెప్తున్నాం అని చెప్పేసి అనగానే మన మనసు ఏం చెప్తుంటుంది? ఊరి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు అని మన మనసు అటువైపు లాగుతుంది. ఇప్పుడు నువ్వు నీ మనసుకు ఓటేస్తావా, దేవునికి ఓటేస్తావా? ఇప్పుడు నీ దగ్గరనే ఉందా? అన్నీ నీ దగ్గరనే ఉందా లేదా? తప్పు చేయాలన్నా, ఒప్పు చేయాలన్నా, మంచిలో ఉండాలన్నా, చెడులో ఉండాలన్నా మొత్తం నీ చేతిలో పెట్టాడు దేవుడు. ఇప్పుడు దేవుడు అనటానికి ఏముంది? అవునా కదా? ఇప్పుడు దేవుడు అనటానికి ఏమనుందా? ఈ 2 క్వశ్చన్లకు సమాధానం. తప్పు ఎవరిది? వాళ్ళదే, మనదే తప్పు. దేవుడు మనకు అన్నీ చేయటానికి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఫ్రీడమ్ ఇచ్చి ఇది చేయొద్దు, ఇది చేయాలి అని చెప్పేసి కూడా చెప్పేశాడు. దాన్ని బట్టి నువ్వు ఓటు ఎవరికి వేస్తావు, నువ్వు ఎవరి మాట వింటున్నావు అదే నీ జీవితం. సాతాను మాట వింటే నరకం, దేవుని మాట వింటే నిత్య జీవం. ఓకేనా? క్లియరా? 2 క్వశ్చన్స్ సమాధానం ఓకేనా? చెడిపేస్తున్నాను, రాసుకున్నారు కదా రిఫరెన్స్లో.